అందరికీ హలో అండి. ఎలా ఉన్నారు? నేనండి మీ లచ్చక్కను. పచ్చళ్ళ సీజన్ మొదలైన కాడ్నుంచి ఒకటి తర్వాత ఒకటి అన్ని పచ్చళ్ళు పెట్టేసేయటం అయిపోయింది గదా! ఇప్పుడు మామిడికాయల పచ్చడి. మామిడికాయల్లో ఎన్ని రకాలు చేసుకోవచ్చు. మాగాయ, ఆవకాయ, తురుము పచ్చడి, ముక్క పచ్చడి అంటూ రకరకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు గదా! ముందుగా అయితే మాగాయ పెట్టేశానండి. ఇప్పుడు ఆవకాయ పచ్చడి పెట్టడానికి రెడీ అయ్యాను. ఆవకాయ పచ్చడి కూడా నేనెలా పెట్టాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. తీసుకొచ్చుకున్న కాయల్ని చక్కగా కడిగి ఇదిగో ఇలా చిన్న చిన్న ముక్కలు అంటే పచ్చడికి సరిపడా అన్నట్టు ముక్కలుగా కట్ చేయటమైంది. ఆ తర్వాత ఈ చెంబుతో కొలత మొదలుపెట్టేశాను. మొత్తం ఎన్ని చెంబులైనయి? 4 చెంబులైనయండి. కేజీల లెక్కలో అయితే 2 కేజీలైనట్టు. 2 కేజీల మామిడికాయ ముక్కలకి అర గ్లాసు మెంతి పిండి వేశాను. అలానే ఒక గ్లాస్ అదేనండి మీడియం సైజ్ గ్లాస్‌తో ఆవపిండి వేశాను. ఇప్పుడు 2 గిద్దెల ఉప్పు వేశాను. అంటే ఒక పెద్ద సైజు గ్లాస్‌తో ఒక గ్లాసు ఉప్పు. అలానే అదే గ్లాస్‌తో ఒక గ్లాసు కారం. గుప్పెడు చిన్నుల్లిపాయలు. చక్కగా ఆ మామిడికాయ ముక్కలకి ఈ మెంతిపిండి, ఆవపిండి, ఉప్పు, కారం కలిసి మొత్తం కలిసేటట్టుగా ఇదిగో చూస్తున్నారా ఎలా ఎగరేసానో అలా ఎగరేసేసుకొని ఆ తర్వాత ఏ గ్లాస్‌తో అయితే కారం తీసుకున్నానో అదే గ్లాస్‌తో 1.5 గ్లాసు పప్పు నూనె పోసానండి. ఆ ముక్కలు తడిచేటట్టుగా చక్కగా నేనెలా పోస్తున్నానో చూస్తున్నారు గదా! అలా చక్కగా తడిచేటట్టుగా ఈ 1.5 గ్లాసు పప్పు నూనె కూడా పోసి, ఆ తర్వాత ఎగరేయటమండి. అన్నట్టు చెప్పటం మర్చిపోయానండోయ్! ఈ మామిడికాయ ముక్కల్ని పచ్చడికి తగ్గట్టుగా కట్ చేసిన తర్వాత చక్కగా ఒక అరగంట, గంట పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసేసుకోండి. ఆ తర్వాత ఉప్పు, కారము, ఆవపిండి, మెంతిపిండి వేసి మంచిగా ఇదిగో ఇలా నూనె కూడా పోసేసి, ఆ తర్వాత ఒక్కరోజు అదేనండి ఈరోజు పెట్టినామా రేపు కాకుండా మళ్ళీ నెక్స్ట్ డే అంటే 3 రోజుల పాటు అలా మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేసుకోండి. మనము కొలత ప్రకారం ఉప్పు, కారం వేసాం కాబట్టి పచ్చడి చెక్కు చెదరకుండా చూసారా? నిన్న నూనె పోసినప్పుడు ఎలా అనిపిచ్చింది? ముక్క తడిసినట్టు, తడవనట్టు అనిపిచ్చిందా? ఈ రోజుకి మూడో రోజుకి చూసారా? నూనంతా అలా పైకి ఊరిపోయిందా? అదేనండి పచ్చడి పెట్టుకునేటప్పుడు ముక్క మునిగేటట్టుగా చక్కగా నూనె పోసేసుకున్నామనుకోండి, నూనె తేలిందనుకోండి పచ్చడి చెక్కు చెదరకుండా ఉంటుంది. ఈ పచ్చడి నాకు ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి. పెట్టుకున్న కొద్ది రోజులు అంటే 10, 15 రోజులు రోజూ పచ్చడన్నం తింటానండి. మొదటి ముద్ద చక్కగా ఆ మామిడికాయ పచ్చడి. అన్నం తిని, ఆ తర్వాత నేను వండుకున్న కూరలతో చక్కగా తింటం అలవాటు. చూస్తున్నారా? ఒక కొద్ది రోజులు వాడుకోవటానికి ఒక చిన్న బౌల్‌లోకి తీసేసుకున్నానండి. మిగతా పచ్చడి ఏం చేస్తున్నాను అన్నది చూడండి. మామిడికాయ పచ్చడి చక్కగా పెట్టుకోవటమైంది. ఆ పెట్టుకున్న మామిడికాయ పచ్చడి ఎన్ని రోజులైనా కొత్తగా ఉండేటట్టుగా అదేనండి ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉండేటట్టుగా అలానే ఆ ఫ్లేవర్ కొత్తగా పెట్టుకున్న రోజు ఒక పచ్చడి మంచి ఫ్లేవర్ అనిపిస్తది చూసారా? ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇదిగో ఇలా కవర్‌లోకి సర్దేసుకుంటున్నానండి. ఇలా కవర్‌లోకి సర్దేసి చక్కగా సీలేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసుకుంటాను. నేను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ కవర్‌లోంచి కొంచెం పచ్చడి తీసేసుకొని, ఆ తర్వాత మళ్ళీ ఆ కవర్‌ని అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసుకుంటాను. అదేనండి సీలర్ ఇంట్లోనే ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడి తీసుకోవటం, ఆ తర్వాత సీలేసుకోవటం. కానీ నేనిప్పుడు ఏం చేశాను, చిన్న చిన్న కవర్‌లో వేశాను కాబట్టి, ఒక కవర్ కట్ చేసేసుకొని, ఒక గాజు సీసాలోకి తీసేసుకుంటున్నాను. చూసారా? ఈ మామిడికాయ ఊట చివర కొంచెం ఉన్నది చూసారా? ఏ పచ్చడైనా సరే, పచ్చళ్ళు అలా పెట్టిన తర్వాత అడుగునున్న గిన్నెలో ఆ పచ్చడి ఉంటుంది చూసారా? దాంట్లో కొంచెం అన్నం ఇదిగో ఇలా కలుపుకొని తింటా ఉంటే భలే ఉంటుంది గదా! చూస్తున్నారా? నోరూరిపోతుందండి. ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టాను. రోజు తినే అన్నం గాకుండా ఎక్స్‌ట్రా ఇంకొక 4 ముద్దలు పట్టించాలని చెప్పి ఒక గుప్పెడు బియ్యం ఎక్కువ పోసేసి ఇదిగో ఇలా అన్నం వండేసేసుకున్నామా, మధ్యలో ఇలా మామిడికాయ ముక్క నంచుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది గదా! మీకు కూడా నచ్చిందా? మీరు కూడా ఇలానే చేస్తారా? అంతేనండి. ఇప్పుడు అందరం అలానే చేస్తున్నాం. నచ్చితే ఒక్క లైక్ ఇచ్చుకోండి. నేను చేసిన ఈ మామిడికాయ పచ్చడి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ కూడా చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోలు మళ్ళీ మీకు నోటిఫికేషన్‌గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి కొత్త కొత్త పచ్చళ్ళు, కొత్త కొత్త వంటలు మీతో షేర్ చేసుకుంటాను.